ప్రభుత్వం చేపడుతున్న పలు నిర్మాణాలు నిధుల కొరతతో అసంపూర్తిగా తయారవుతున్నాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు బిల్లులు రాక నిర్మాణాలను మధ్యలోనే వదిలేస్తున్నారు. అట్టహాసంగా ప్రారంభించిన పనులు నిర్మాణ దశలోనే ఆగిపోతున్నాయి. ఆదిలాబాద్ పట్టణంలోని కైలాష్ నగర్ సాతనాల క్వార్టర్స్ లోని ఖాళీ స్థలంలో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ యార్డు పనులు నిధుల కొరతతో ఆగిపోయాయి. 2021లో రాష్ట్ర ప్రభుత్వం 7 కోట్ల నిధులతో సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. 3.71 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టిన నిర్మాణ పనులు ముందుకు సాగడం లేదు. పట్టణవాసుల సౌకర్యం కోసం అన్ని ఒకే చోట అందుబాటులో లభించేలా సమీకృత మార్కెట్ నిర్మాణం 3 నాళ్ల ముచ్చటగానే మారింది. బిల్లులు మంజూరు కాకపోవడంతో పునాదులు పడి పిల్లర్ల కోసం ఇనుప చువ్వలు బిగించిన దశలో సదరు కాంట్రాక్టర్ పనులను నిలిపేశాడు. పనులు నిలిపేసి ఏడాదికి పైగా కావడంతో ప్రస్తుతం ఇనుప చువ్వలు తుప్పుపట్టిపోయాయి. పునాదుల మధ్య ఖాళీ స్థలంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఆది నుండి సదరు కాంట్రాక్టర్పై నిర్మాణ పనుల్లో నాణ్యతపై పలు విమర్శలొచ్చాయి. అయినా రాజకీయ ఒత్తిళ్లతో పనులు ప్రారంభించినా ఫలితం లేకుండా పోయింది. కోట్ల రూపాయలు ఖర్చు చేసి మధ్యలో వదిలేసిన సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణ పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ఈ చౌక్లకు వచ్చిన కూడా మన కనబడే దృశ్యం మార్కెట్లో తోపుడు బండ్లు. ఈ తోపుడు బండ్లు ఉండడం వల్ల పండుగ సీజన్లలో హెవీ ట్రాఫిక్ అనేది ఏర్పడుతుంది. దీని గురించే గత సంవత్సరం సమీకృత మార్కెట్ అనేది చెప్పేసి కైలాష్ నగర్లో ఏర్పాటు చేసిండ్రు. దాని పరిస్థితి అలా ఎట్లుందంటే పిల్లగాన్ని స్కూల్లో జాయిన్ చేసి ఇడిసెట్టినట్టు పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వ పథకాలు ఏవైతున్నాయో ప్రభుత్వం చేసే పనులు శిలా పథకాలు వేసి మళ్ళీ దాని విషయాలు కూడా దిక్కు లేదు. ఇప్పటికి సంవత్సరం అయినప్పటికీ కూడా దాన్ని వేసిన పిల్లలు శిథిలావస్థకు వస్తున్నా కానీ సమీకృత మార్కెట్ గురించి చర్చ కూడా జరిగిన పరిస్థితి రోజు మనకు ఆదిలాబాద్లో కనబడుతున్నది. మేము ఎన్ఎస్ఐ తరఫున డిమాండ్ ఏం చేస్తున్నామంటే ఈ తోపుడు బండ్లకు కానివ్వండి, చిరు వ్యాపారులకు కానివ్వండి, అట్లాగే ఆదిలాబాద్లో నివసిస్తున్న ప్రజలకు కూడా ఒకటే చోట ఈ పండ్లు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, ఏవైతే చిరు వ్యాపారులకు సంబంధించిన ఒకటే చోటు ఉంటే ప్రజలకు కూడా వెసులుబాటు ఉంటుంది. వెంటనే ఏదైతే సమీకృత భవనం లాస్ట్ ఇయర్ అయితే ప్రారంభించిందో దానికి సంబంధించిన నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేసి అతి త్వరలోనే ఆ భవనం కంప్లీట్ అయ్యేటట్టు ప్రభుత్వం పరీక్షల్లో దాన్ని జరగాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. పట్టణంలోని చిరు వ్యాపారులతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ప్రధానంగా అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్, గాంధీ చౌక్, ఎన్టీఆర్ చౌక్ తదితర ప్రాంతాల్లో కూరగాయలు, పండ్ల వ్యాపారులు రోడ్లపైనే అమ్మకాలు జరపడంతో ట్రాఫిక్ సమస్య మరింత జటిలమవుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సమీకృత మార్కెట్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టినా లాభం లేకుండా పోయింది. నిర్మాణానికి అడుగడుగున అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇప్పటి వరకు సుమారుగా 1 కోటి రూపాయల పనులు పూర్తయినా నయా పైసా చేతికి రాకపోవడంతో సంబంధిత కాంట్రాక్టర్ చేతులెత్తేశాడన్న ఆరోపణలున్నాయి. ఏడాదిన్నర క్రితం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సమీకృత మార్కెటు ఈరోజు ఇంతకాలం గడుస్తున్నప్పటికీ కూడా దాన్ని యొక్క ప్రభుత్వం పూర్తి చేయలేకపోతుంది. స్టార్టింగ్లో వేసినటువంటి పిల్లర్ల కోసం వేసినటువంటి యొక్క నిర్మాణాలు పూర్తి అసంతృప్తిగా తుప్పుపట్టిపోతూ ఉన్నాయి. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటువంటి ప్రజలకు కానివ్వండి, ఇటు వ్యాపారస్తులకు కానివ్వండి ఉపయోగపడేటువంటి విధంగా ఉన్నటువంటి ఈ సమీకృత మార్కెట్ని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇప్పుడు దానిని వెంటనే పూర్తి చేసి ప్రజలకు ఉపయోగపడేలా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటాం. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు, అధికార పార్టీ నేతలు దృష్టి సారించి అసంపూర్తిగా నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.